ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవునిలో ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆత్మీయంగా లేఖనాలను ధ్యానిస్తూ, దేవునిలో మీరు ముందుకెదుగుతున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మహిమపరుస్తున్నాను. కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానంతో కూడిన మాటలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈరోజు సామెతల గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనము 28వ వచనం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 28. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. మరొకసారి చదువుకుందాం. నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నిజమేనండి. ఇక్కడ ఈ మాటలను మనము చూసుకున్నట్లయితే, ఇక్కడ సొలొమోను అనే రాజు కావచ్చు, భక్తుడు కావచ్చు, దావీదు కుమారుడు కావచ్చు, తన జీవితంలో అనేకమైన విషయాలను ఆయన రచించినట్టుగా మనం చూస్తాం. అందులో ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఆయన రచించినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఆయన పరమగీతములు కావచ్చు, ప్రసంగి కావచ్చు, అనేకమైన విలువైన మాటలను ఆయన రచించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు సొలొమోను ఒక మహాజ్ఞానముతో కూడిన వ్యక్తిగా ఆయన ఆశీర్వదించినట్టుగా, దీవించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే సొలొమోను దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సమక్షంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తనకి జ్ఞానమును అనుగ్రహించినట్టుగా చూస్తాం. ఆ జ్ఞానము ఎంత గొప్పగా దేవుడు ఇచ్చాడంటే, ఈ భూమి మీద అంతటి జ్ఞానవంతుడు మరలా పుట్టబోడేమో అన్న రీతిగా అంత గొప్ప జ్ఞానము చేత, వివేకము చేత, జ్ఞాన సంపదల చేత దేవుడు ఆయనను ఆశీర్వదించి దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీకు జ్ఞానం కావాలా? అయితే జ్ఞానము కొదకుంటే దేవుణ్ణి అడగమన్నాడు. అయితే సందేహించగడితే ధారాళంగా ఇస్తాను. కనుక సొలొమోను ఆ రోజు చిన్నతనంలో ప్రార్థన చేస్తాడు. ఏమని? నీ ప్రజలని పరిపాలించాలంటే నాకు జ్ఞానము కావాలన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు దేవుడు ఇష్టపడి తను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదం చేత దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో ఆయన చెప్తున్నాడు, నీతి మార్గమునందు మరణము కానీ లేదు, అంతేకాకుండా జీవము మాత్రమే అక్కడ ఉంది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ భూమి మీద జీవ మార్గము అనగా నీతి మార్గం ఎలా ఉందో, అదేవిధంగా పాప మార్గము, అదేవిధంగా అనీతి మార్గము అన్నది ఉన్నట్టుగా మనం గ్రహించాలి. కనుక ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరిస్తారో, ఎవరైతే నీతిమంతుడైన దేవుని వెంబడిస్తారో, వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం గ్రహించాలి. ఇక్కడ అదే చెప్పబడుతుంది, నీతి మార్గమునందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. నీతి అనగా ఏమిటంటే, ఎటువంటి విధమైన అపవిత్రమైన అబద్ధాలతో కూడిన, అన్యాయముతో కూడిన, అక్రమముతో కూడిన, అశాంతితో కూడిన క్రియలను ఏదైతే కలిగి ఉండదో, దేవుని సన్నిధానంలో నీతిని అనుసరించి యథార్థంగా, సత్యముతో, పరిశుద్ధంగా, యథార్థంగా, న్యాయముగా నడుస్తూ జీవిస్తారో వారిని మనము నీతి మార్గాన్ని అనుసరించే వారిగా, నీతిమంతులుగా చూస్తాము. అంతేకాకుండా ఆ నీతిమంతులు ఎలా ఉంటారు అంటే, ఆ నీతిమంతుల మార్గంలో జీవము ఉంటుంది. అంతేకాకుండా ఆ మార్గంలో, ఆ త్రోవలో మరణమే లేదు. అందుకని యేసుక్రీస్తు అనేకమైన విషయాలను ఆయన బోధించినప్పుడు అందులో నీతి మార్గమును గురించి, అంటే నీతిని అనుసరించే వారిని గురించి అనేకమైన విషయాలు ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. మరి రోజు నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు, మరి నీతిని అనుసరిస్తున్నావా? ఒకవేళ నీతిని అనుసరించట్లేదంటే నీవు నీతి మార్గంలో లేవు, నీవు ఇరుకైన మార్గంలో లేవు, నీవు ఆ అపవిత్రమైన మార్గంలో, నరకపు మార్గంలో, చీకటి మార్గంలో, అబద్ధికులు ఉండే మార్గంలో నీవు ఉన్నావని నువ్వు గ్రహించరు. ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరిస్తారో వారి జీవితాల్లో దేవుడు జీవంనిస్తాడట. అంతేకాకుండా వారి జీవితాల్లో మరణమే ఉండదని చెప్పేసి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈరోజు నుంచి ఆ నీతి మార్గాన్ని మరలా వెంబడిస్తావు కదూ. అవినీతిని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి, అన్యాయాన్ని, అబద్ధాన్ని, అపవిత్రమైన ఆలోచనలను విడిచిపెట్టి నీతి మార్గమైన యేసుక్రీస్తు చెప్పిన రీతిగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న ఆ జీవాధిపతి అనే యేసుక్రీస్తు మార్గంలో
నడుస్తావు కదూ. అలా నడిచినట్లయితే దేవుడు నీకు అంటున్నాడు, నేను నీతి మార్గమున నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు నేను బోధిస్తాను. అది నిన్ను సర్వ సత్యంలోనికి నడిపి నిత్య రాజ్యంలో ఆ సజీవుడైన దేవునితో నిలబెడుతుంది అన్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ అంటున్నాడు దావీదు కుమారుడైన సొలొమోను, నీతి మార్గమునందు ఏమంటున్నాడంటే, నేను నీతి మార్గమునందు జీవము కలుగజేస్తాను, ఆ త్రోవలో మరణమే లేదు. కనుక ఎవరైతే యేసుక్రీస్తును అనుసరించి సొంత రక్షకుడు అంగీకరించి ఆయన మార్గంలో ఆయన త్రోవలు నడుస్తారో వారికి పరమందు నిత్యత్వం ఉంది, ఈహమందు వారికి జీవమును అనుగ్రహించి పరలోకంలో యుగ యుగాలు ఆ జీవాధిపతితో నడుస్తారని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ రోజు నుంచి మన జీవితాల్లో మనము కూడా ఆ జీవ మార్గాన్ని, నీతి మార్గాన్ని అనుసరించినట్లయితే మన జీవితాల్లో దేవుడు శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన మరణము లేని జీవితాన్ని నిత్యత్వంలో మనకిస్తాడు. కనుక ఈ దినం నుంచి ఆ నీతిని అనుసరిద్దాం. ఆ యొక్క నీతి మంతుడైన నిజ దేవుడైన యేసుక్రీస్తు మార్గాన్ని వెంబడించినట్లయితే మన జీవితాలలో ఎటువంటి మరణం ఉండదు. అంతేకాకుండా మన మార్గంలో జీవమును ఆయన అనుగ్రహిస్తారు. కనుక ఈ దినం నుంచి జీవాధిపతి అయిన దేవుని మార్గంలో నడుద్దాం, జీవాన్ని స్వతంత్రించుకుందాం. జీవాధిపతి అయిన యేసుక్రీస్తును అనేకులకు పరిచయం చేద్దాం. అటు దేవుని యొక్క మహాకృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. దేవుడు ఈ మాటలను మన హృదయానికిలో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించును. షలోం. అనేకులకు తెలియజేయడం మర్చిపోద్దు. ఈ మాటలను అనేకులకు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, షేర్ చేయించండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక.